హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ మినీ వ్లాగ్ యథావిధిగా చేసుకునే పనులే అన్నీ చేసేసుకొని మా లక్కోడికి హాఫ్ డేసే కాబట్టి లంచ్ హడావిడి ఏం లేదు. బ్రేక్ఫాస్ట్ పెట్టేసి స్కూల్కి అయితే పంపేశాను. ఇంక తర్వాత నేనైతే మెంతులు వాటర్ తాగేసి ఇంట్లో పనులుంటే అన్నీ చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ టమాటో ఎండ్రీల కర్రీ అనమాట. టేస్ట్ అయితే నిజంగా ఎంత బాగుందో. దీవక్కకైతే చాలా బాగా నచ్చింది. సూపర్ ఉంది కర్రీ అని చెప్పింది. అదేనండి మా మేడం గారికి. ఇంకా కర్రీ ప్రాసెస్ చెప్తాను. అవును, నిన్న పీతల కర్రీ పెట్టాను కదా, చాలామంది కమెంట్ చేశారు బెండకాయలు వేయకూడదు వంకాయలు వేసుకోవాలి అని చెప్పి. అవునండి, వంకాయలే వేసుకోవాలి కానీ ఇంట్లో లేవు, అందుకని చెప్పి బెండకాయలు వేసాను అనమాట. పులుసే కదా ఏదైనా. నార్మల్గా అయితే చేపల పులుసులో బెండకాయలు వేసుకుంటారు, పీతల పులుసులో వంకాయలు వేసుకుంటారు. నా దగ్గర లేవని చెప్పి బెండకాయలే వేసాను. ఇంకా కర్రీ ప్రాసెస్ చెప్పేస్తాను. ఆమ్లెట్ కర్రీ అంటారు కదా, టొమాటో వేసి అలా చేశాననమాట. కాకపోతే ఆమ్లెట్ లాగా కాకుండా గుంట పొంగనాల ప్యాన్లో వేశాను. గుడ్లాగా ఉంటాయి కదా అని చెప్పి. నిజంగా భలే ఉంది టేస్ట్ అయితే. ఇంకా ఈ కర్రీలో కంపల్సరీ అల్లం దంచుకుని వేసుకోండి, టేస్ట్ డబ్బల్ అయిపోతుంది అనమాట. ఇంకా కూర ఉడికేలోపు నేనైతే వేడిగా కాఫీ పెట్టుకుని తాగేసాను. ఇంకా కూర దగ్గర పడే టైంకి మనం వేసుకున్న గుంట పొంగనాల ఆమ్లెట్లు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని ఇంకో 5 నిమిషాలు ఉడికించి కొత్తిమీర జల్లేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే కోడిగుడ్డు టమాటో కర్రీ రెడీ.